మనం గమనిస్తే ఉదయము సాయంకాలము రొట్టెలు మాంసం కంటిన్యూగా. మనకి ఈరోజు మన ఇంట్లో ఈరోజు వండే కూర అక్క రేపు వండిందనుకో, నిన్న అదే ఇవాళ అదేనా అంటాం, నిన్న అదే ఇవాళ అదేనా అంటాం కదా. అయితే మరి ఏలియా కంటిన్యూగా కాకులు తెచ్చే పెట్టేటటువంటి ఆ రొట్టెలు మాంసాన్ని తినుకుంటూ వచ్చాడు, కంటిన్యూగా అదే. ఆ తర్వాత మన్నా కూడా కంటిన్యూగా ఇశ్రాయేల్ ప్రజలు దానినే భుజిస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మరి వాళ్ళు కొత్తవి కావాలి, అట్లా కాదు. దేవుని వాక్యం కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు ఏ విషయాలు అయితే చెప్పాడో ఆ విషయాలను మనం మన హృదయంలో అనువదించుకుంటూ ప్రభు కొరకు నిలబడేదే ప్రధానంగా చూసుకోవాలి. ఇది సరే. ఈ సమయంలో మనం ప్రభువును మనం ఆరాధించకముందు దేవుని వాక్యములో నుండి జకరియా గ్రంథంలోనే 4వ అధ్యాయము 6వ వచనము మనం అందరం కూడా కలిపి చదువుకుంటాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము అందరం కలిపి చదువుదాం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. హగ్గయి గ్రంథములో మరొక వచనాన్ని 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నార్కట్పల్లిలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి హోరేబులో నా తండ్రి ఈ పునరుత్థాన దినాన ఆరాధించుటకై మీరు మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ లేఖనాలను మీ పాదముల చెంత పెడుతూ ఉన్నాం. కొన్ని ఆత్మీయమైన తలంపుల చేత ప్రభువా మమ్మలను నా తండ్రి మరి ముందుకు నడిపించి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించవలసిందిగా కోరుతూ మా ప్రాణాత్మ దేహములు మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలో కొన్ని తలంపులు మనం గమనిద్దాం. ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనుల ద్వారా మరి వాక్యాన్ని వింటూ వచ్చాం. అయితే ఇక్కడ జెరుబ్బాబెలు ప్రధానంగా మనం గమనిస్తే మరి జెరుబ్బాబెలు, హగ్గయి, తర్వాత మరి ఎజ్రా వీళ్ళంతా కూడా సమకాలికులుగా భావిస్తారు. ఆ తర్వాత గమనిస్తే జకరియా కూడా చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. మరి జకరియా మెలకువ కలిగి ఉన్నప్పుడే కలలో మాట్లాడినట్టుగా దేవుడు జకరియా ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు కాదు, లేచే ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. అంతేకాకుండా ఈ జకరియా గ్రంథంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడము, ఆ తర్వాత ఆయన సేవా పరిచర్య, ఆయన మన కొరకు ఏ త్యాగం చేస్తాడు, ఆయనకున్నటువంటి
మరి ప్రత్యేకతలన్నీ కూడా ప్రవచనాత్మకంగా జకర్యా గ్రంథములో మనము చూడగలుగుతాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి వారు బబులోను దేశం నుండి యెరూషలేము వచ్చినప్పుడు 800 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి వారు పూనుకున్నప్పుడు మరి అక్కడ జరిగినటువంటి పరిణామములు చాలా తీవ్రంగా ఉంటూ ఉన్నాయి. ఆ తీవ్రతలో మరి దేవుడు జెరుబ్బాబెలును ఎదిరించుటకు పర్వతము అనేది మనం తీసుకున్నప్పుడు మనం కొన్నిసార్లు ఈ పర్వతాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా అర్థం చేసుకునే విషయాలు ఏంటంటే, పర్వతము ఉన్నతమైనటువంటి స్థితిని, ఆత్మీయమైనటువంటి స్థితిని చూపిస్తుంది. అందుకనే దైవజనులు భక్త్ సింగ్ గారు 40 పర్వతములు అనేటటువంటి మరి బోధలు 40 రకాలుగా ఆ పర్వతములు అనే దాని మీద ఆయన బోధించాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని చూపిస్తుంది. ఆ తర్వాత పర్వతము అనేది మరి శత్రువు నుండి కాపాడుతూ ఉంది. దావీదు పర్వతాన్ని ఎక్కుతూ వచ్చినప్పుడు సౌలు సైన్యం కూడా చుట్టుకొని ఉన్నప్పుడు మరి దేవుడు ఆ కొස්සకి వెళ్ళిన తర్వాత 121వ కీర్తనలో చెప్పబడినట్టుగా ఆడికి పోయి ప్రార్థన చేశాడు. అతను ఏమనంటే మరి ఆ కొస్సకి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా వలనే నాకు సహాయము అని అన్నాడు. అక్కడ ఎవరు? దావీదు. ఎవరి ద్వారా వస్తుంది సహాయము? యెహోవా వలన వస్తుంది అన్నాడు. అప్పుడు సౌలుకు ఒక వర్తమానం వచ్చింది, తప్పుడు వర్తమానం. దాన్ని బట్టి వాళ్ళ సైన్యం అంతా దిగి వెళ్ళిపోయినారు. దావీదు తప్పించుకొని అక్కడి నుండి మరి క్షేమంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గమనిస్తే పర్వతము అనేది మనం ఎక్కుతూ ఉంటాం, కష్టతరంగా ఎక్కాలి. ఆ తర్వాత మరి దిగేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఒక ఆత్మీయంగా ఒక వ్యక్తి లోకములో జీవించే విధానము ఎలా ఉంటుంది అని అంటే, మరి పర్వతము ఎక్కినట్టుగా ఉంటుంది. ఎక్కిన తర్వాత దిగేటప్పుడు ఎంత సులభంగా ఉంటుందో, మరి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనకు వచ్చేటటువంటి పరిస్థితులను మనము జయించి పరలోక రాజ్యములు నిత్యత్వములో చేరేటటువంటి విధానమును చూపిస్తూ ఉంది పర్వతం యొక్క అనుభవం. ఈ పర్వతము ఇంకోటి ఏం చూపిస్తుందంటే, మనకు వచ్చేటటువంటి శత్రువు నుండి వచ్చేటటువంటి పరిస్థితులను చూపిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో మరి అక్కడ ఏం చెప్పబడింది? ఆ పరిస్థితులు నిన్ను ఏమాత్రం, పర్వతము లాంటి పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. అది జకర్యాతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భం. వాళ్ళు ఏం చేయాలంటే యెరూషలేమును తిరిగి పునరుద్ధరించాలి. పాడైపోయినటువంటి దానిని తిరిగి దాన్ని కట్టవలసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి హగ్గయి గ్రంథంలో మనం చదువుతూ వచ్చినట్టుగా 1వ అధ్యాయం 8వ వచనంలో మరి మ్రాణులు తీసుకొచ్చి మందిరం కట్టినట్లయితే నేను అందులో ఉండి నన్ను నేనేం చేస్తాను? ఘనపరుచుకుంటాను అని అన్నాడు. అంటే దేవుడు అక్కడ భౌతికమైనటువంటి మందిరములో తనను తాను ఘనపరుచుకునేటటువంటి విధానాన్ని మరి చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఇదంతా కూడా భౌతికమైనటువంటి యెరూషలేమును గూర్చి మరి చెప్పబడినటువంటి సందర్భాలు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి యెరూషలేము అనేది కూడా మనం తీసుకున్నప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయము మరి 20వ వచనం అనుకుంటాను కదా, 26వ వచనం. అయితే అక్కడ ఏమంటాడంటే, పైనున్న యెరూషలేము మనకు తల్లి. పైనున్న యెరూషలేము తల్లి అంటే యెరూషలేము అనగానే మనం ఏం తీసుకోవాలంటే సంఘము.
కాబట్టి ఇప్పుడు భౌతికంగా యెరూషలేమును గూర్చి మనం చూసినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి విధానంలో ఆ యెరూషలేము మందిరము కట్టబడుతూ ఉంది. సరే, చాలా సౌందర్యంగా ఉంటుంది, అది భౌతికంగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత మరి పైనున్నటువంటి యెరూషలేము స్వతంత్రమైనటువంటిది. ఆ తర్వాత తల్లిగా ఉంటుంది, అక్కడ మనము నిత్యత్వములో యుగయుగములు దేవునితో ఉండేటటువంటి స్థితిని చూపించేది. మరి పరలోక రాజ్యము, దానికి సాదృశ్యం యెరూషలేము. యెరూషలేము సీయోను కొండ మీద కట్టబడింది. ఇప్పుడు ఆ యెరూషలేమును గురించి ఇక్కడ హగ్గయి గ్రంథంలో దేవుడు నేను అందులో ఉండి నేను గణపరుచుకుంటాను అన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆత్మీయంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి ఆ మందిరంను గూర్చి కాదు కానీ ఆయన మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును గూర్చి తను మరి ప్రజలకు జ్ఞాపకం చేయాలనేటటువంటిది చాలా ప్రధానంగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం ఇంత మందిరం కట్టుకున్నాము. ఇప్పుడు ఈ మందిరం అంతా కూడా భౌతికంగా కట్టబడినటువంటి మందిరం ఇది. ఇప్పుడు మనకు ఒక ధీమా ఉంటుంది మాకు మందిరం ఉంది అని. మందిరం లేనప్పుడు ఏం చేశాము? ఎక్కడో కిరాయిలలో ఉన్నాము. ఆ తర్వాత చెట్ల కింద చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత పందిర్ల కింద చేసుకుంటూ వచ్చాము. రకరకాలుగా చేసుకుంటూ వచ్చాము. మన నిరీక్షణ ఏంటి అనేది కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ప్రధానంగా ఎక్కడున్నా సరే ప్రభువును ఆరాధించడము అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ప్రభు మన మధ్యన ఉంటాడు. అదే మాట చెప్తూ వచ్చినాడు 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం అనుకుంటా. ఆ 20వ వచనంలో ఏం చెప్తూ వచ్చినాడంటే, ఎక్కడ నా నామమున 2-3 ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా ప్రభువారు ఏం చేస్తారంటే అక్కడ ఉంటాడు. అది చాలా ప్రధానమైనటువంటిది. ఆ మందిరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నిరీక్షణ వలన ఉత్సాహమును మనమే. ఇప్పుడు మనమే ఆయన ఇల్లు, మనమే మన మందిరం. ఇప్పుడు భౌతికమైనటువంటి మందిరములో నన్ను నేను గణపరుచుకుంటానన్న దేవుడు ఏమంటాడంటే మనము దేవునికి మనమే ఇల్లుగా ఉండాలన్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పండి? దేవునికి మనమే ఇల్లుగా ఉండాలి. మనమే ఇల్లుగా ఉండాలంటే మన హృదయము మన ప్రభువుకి ఎట్లుండాలా? ఇల్లుగా ఉండాలి. ఇప్పుడు ప్రభువు మన ఇంటిలో, ఈ హృదయం అనే ఇంటిలో ఉంటాడు. మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు చేస్తాం ఏమనంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని. కాబట్టి మనకు హృదయంలో ఆత్మ ఉంటుంది, అది కనిపించదు. దేవుని ఆత్మ కూడా కనిపించదు. దేవుని ఆత్మతో మన ఆత్మ కలవాలి, అది ఆరాధన. కాబట్టి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మతో మన ఆత్మ మిళితమై ఆయనను ఆరాధించవలసినటువంటిది. అందుకని ఏం చెప్తాడంటే మనమే ఆయన ఇల్లు. ఎవరు చెప్పండి? మనమే ఆయన ఇల్లు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఆలయము. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవునికి ఆలయం ఎవరు? మనమే. అది మనం చాలా శ్రమించి కష్టపడి ఈ మందిరం కట్టుకుంటాం. ఇది కేవలం మనం నిశ్చింతగా ఏముంది మనకిప్పుడు? మందిరం ఉంది కనుక చింత లేదు. ఇక మందిరం లేనప్పుడు చింత ఉంది, వ్యాసారత ఉంది. అయితే ఇప్పుడు చింత లేదు, వ్యాసారత లేదు, మందిరం ఉంది మాకు. అది కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఈ మందిరం కాదు నాకు, ఇప్పుడు నీవు మందిరంగా ఉండాలా.
ఎట్లుండాలి? నీవు మందిరంగా ఉండాలి. ఇది ప్రధానమైనటువంటిది. అందుకని దేవుని వాక్యంలో ఏం చెప్తాడు 16వ వచనంలో అంటే, దేవుని ఆత్మ మనలో, ఇప్పుడు ఆత్మ ద్వారా జరిగే కార్యం కదా. జెరుబ్బాబెలుతో ఏం చెప్పాడు? నా ఆత్మ ద్వారా జరుగుతుంది అన్నాడు. ఆత్మ ద్వారా భౌతికమైన మందిరం యెరూషలేము. అయితే ఇప్పుడు భౌతికమైనటువంటి దానిలో కనపరుచుకుంటానన్న దేవుడు ఇప్పుడేమంటున్నాడు అని అంటే, ఇప్పుడు మీరే హృదయం, మీరే ఆలయముగా ఉండాలా? మీలో ఉండి నన్ను నేనేం చేస్తాను? కనపరుచుకుంటాను. ఇప్పుడు ఆయన మనలో ఉంటేనే మనం ఆరాధన చేయగలుగుతాం. నీవు ఆరాధించాలి అంటే, ప్రభువా నీవు నా హృదయమును నీకు ఇల్లుగా చేసుకున్నావు. ఇది చెడిపోయిన హృదయము, పడిపోయిన హృదయము. ఏ హృదయం చెప్పండి? చెడిపోయి పడిపోయిన హృదయం ఇది. మనందరికీ తెలుసు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో గమనించినట్లయితే మనము ఆదాములు 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు ఎలాగ పడిపోయినారో ఆ పడిపోయినటువంటి స్థితిని 4వ అధ్యాయం 17వ వచనం ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. అంటే పడిపోయినటువంటి స్థితి హృదయము. మరి అదేం చేయబడిందంటే, ఏం చేయబడింది? అది ఏమంటారు కదండి, వాత వేయబడింది. హృదయము మోడుబారిపోయింది. అలాంటి పరిస్థితుల నుండి ప్రభు మనల్ని ఏం చేశాడు అని అంటే ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ నుంచి మనలను బయటికి తీసుకొచ్చి ఏం చేశాడంటే, ఇప్పుడు మీరే నాకు ఆలయముగా ఉండాలి అన్నాడు. మీరే నాకు ఎట్లుండాలి? ఆలయముగా ఉండాలన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి అంటే, చెడిపోయి పడిపోయినటువంటి, పతనమైపోయినటువంటి, వ్యాధి కలిగినటువంటి మన హృదయం అనేటటువంటి ఆలయములో ఆయన ఉండడము అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ప్రభువా? నిజముగా నా చెడిపోయినటువంటి హృదయములో నీవు ఉండటానికి ఇష్టపడ్డావు ప్రభువా. నువ్వు ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడవు నాయన. అందుకు నీకు వందనాలని ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ హృదయము ఆలయముగా చేసి ఈ ఆలయములోనే నీవు ఉంటున్నావు గనక ప్రభువా, అందుకు నీకు వందనాలని ప్రభువుని ఆరాధించాలి. అందుకని ఆ 16వ వచనం కంటిన్యూషన్ చేయరు. 1 కొరింథీ పత్రిక 3:16 ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో మనలో దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. అదే ఆరాధన చేయాలంటే దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం ప్రభువుని ఆరాధించగలుగుతాం. ప్రభువా మరి మీ ఆత్మను నా హృదయంలో ఉంచారు ప్రభువా. ఇప్పుడు చెడిపోయినటువంటి దానితో ఉండాలి అంటే మామూలు విషయం కాదు. నీ హృదయం శుద్ధి చేయబడింది. నువ్వు ఏమైనావు అనే విషయానికి వస్తే మళ్ళీ చదువు. ఉన్నాడనియు ఎరగరా? ఇప్పుడు చాలు. ఇప్పుడు మీరు ఎరిగారా లేదా? దేవుని ఆత్మ మీ హృదయంలో ఉన్నదా లేదా? ఉంటేనే ప్రభువును ఆరాధిస్తాం, లేకపోతే ప్రభువును ఆరాధించలేము. దేవుడు మన హృదయాన్ని ఆయనకు ఆలయంగా చేశాడు. ఇది మొదటిగా మనం గ్రహించవలసినటువంటిది. 82వ కీర్తన 6వ వచనంలో మనల్ని ఏం చేశాడు దేవుడు అని అంటే, చూడండి, సర్వోన్నతుని కుమారులుగా చేసినాడు మనలను. ఎలా చేశాడు? 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములనియు. దైవములని ఎవరినంటారు వాస్తవంగా చెప్పండి? దైవం అంటే దేవుడు కదా. దైవము అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు మనలను ఎలాగ చేశాడంట? దైవములుగా చేశాడంట. చెడిపోయినటువంటి మనుషుడు, నిత్య నరకానికి పాత్రుడైనటువంటి ఈ మనుషుణ్ణి దేవుడు ఎలాగ చేశాడు? దైవములుగా చేశాడు. ఇది నిజమైనటువంటి ఆరాధన చేయాలి అంటే, ప్రభువా నిజముగా నేను మనిషిని, నాకు నిలువెల్ల విషయం ఉంటుంది, అయితే నా హృదయం చెడిపోయింది,
మీరు ఆలయముగా చేసుకున్నారు. అంతేకాకుండా నన్ను ఎలాగ చేశారు అని అంటే దైవములుగా చేశారు. మీరు ఎట్లా చేసినాడు ప్రభు మనలను? దాని వ్యక్తిగతంగా ఏమనాలా? ప్రభువా నీవు నన్ను దైవముగా చేశావు. తర్వాత ఇంకేం చేశాడు చూడండి. మీరందరూ ఇప్పుడు ఇక్కడ మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. మనమంతా ఎవరి కుమారులమట? సర్వోన్నతుని కుమారులము, కుమార్తెలము. సర్వోన్నతుడు అంటే ఆ దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. అయితేనే ప్రభువా నీవు నన్ను కుమార్తెగా చేసుకున్నావు, నన్ను దైవముగా చేశావు, అందుకు నీకు వందనాలు. ప్రభువుని ఆరాధించడం. తర్వాత అయిపోయిందా? దేవుడే నేనే సెలవిచ్చానంటాడు. ఉందా ఆ మాట? నేనే సెలవిచ్చాను. ఎవరో చెప్పింది కాదు ఇది. దేవుడే సాక్షాత్తుగా ఏం చెప్పాడంటే మీరు సర్వోన్నతుని కుమారులు, తర్వాత దైవములు. ఎంత మనకు ఆధిక్యత అంటే చెప్పలేం. మనుషులంటే మామూలు కాదు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నిన్నేం చేశాడు ప్రభు అంటే ఆలయముగా చేసేసినాడు. ఆయన ఇల్లుగా చేసుకున్నాడు నిన్ను. అందుకు ప్రభువుని ఆరాధించాలి. నువ్వు నన్ను ఇల్లుగా చేసావు ప్రభు, నీకు వందనాలు. నన్ను నా హృదయం ఆలయముగా చేసుకున్నావు ప్రభు, నీకు వందనాలు. నా హృదయంలో నువ్వు ఉంటున్నందుకు నీకు వందనాలు. అంతేకాదు నన్ను దైవముగా చేసేసినావు. సర్వోన్నతుడైనటువంటి శక్తిమంతుడైన నీ కుమార్తెగా, నీ కుమారునిగా నన్ను చేసినందుకు మీకు వందనాలని ప్రభువును ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఇది ఆరాధన అంటే. కొంతమంది ఆరాధన మెసేజ్ ఈయన ఆయన ఏం చెప్పిండో అన్న నేను చేద్దాం అనుకున్నా కానీ నాకేం శృతి కుదరలేదనండి. ఏం కుదరలేదు, ఆ శృతి ఏం కుదరలేదు. ఆరాధన చేసాడు, శృతి కుదరదు కొందరికి. అర్థమైందా? ఈ విషయాలు గమనంలో ఉంచుకొని ప్రభువుని ఆరాధించాలి. అది తర్వాత గమనిస్తే జకర్యా గ్రంథము చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. జకర్యా గ్రంథము 9:16 నా జనులు యెహోవా దేశములో ఎట్లున్నమాట? మనము కిరీటమందలి రత్నముల వలె ఉన్నాం. నిన్నేం చేశాడో తెలుసా దేవుడు? కిరీటానికే విలువ ఉంటుంది. కిరీటములో ఇంకా నిన్ను ఎట్లా చేశాడంట? రత్నముగా చేశాడట. అయితే కిరీటములో నువ్వు రత్నం అయితే నీకు ఎంత విలువ? రత్నానికి ఎంత విలువ ఉంటుంది? డైమండ్కి కదా. కిరీటములో రత్నం అంటే మామూలు విషయం కాదు. అంటే నిన్ను అంత స్వచ్ఛంగా చేశాడు, ఒక డైమండ్గా చేసినాడు దేవుడు. అందుకనే ప్రభువును ఏం చేయాలి ఉదయకాలము అని అంటే, ప్రభువా నిజముగా కిరీటములో నన్ను ఎలా చేశావు? రత్నముగా చేశావు. అది మనం ఉంటే చేయొచ్చు కదా. ఎట్లుండాలి మనం వాస్తవంగా చెప్పండి? కిరీటములో రత్నం మాదిరిగా ఉండాలి. రత్నం ఏం చేస్తుందంటే కిరీటములో ఉన్నప్పుడు అది చక 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 అని మెరుస్తూ ఉంటుంది. చక 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 మెరుస్తూ ఉంటుంది. అది మన కళ్ళను ఏం చేస్తుంది? మూతలేస్తుంది. అంత మరి కాంతి అందులో నుండి ఆ కిరణాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? అంటే నిన్ను అట్లా చేశాడు దేవుడు. నువ్వు బయట వెళుతున్నావు అంటే నీ కిరణాలు అనేకుల్లో ఏం చేయాలా? అనేకుల కన్నులు మూతబడాలా. అనేకుల యొక్క కళ్ళు ఏం కావాలి? మూతబడాలా. నిన్ను చూడగానే ఇతరులు నిన్ను చూసినప్పుడు కిరీటములో రత్నము ఎట్లా మన కళ్ళను మూతేస్తుందో అలాగా నీవు ఎక్కడ తిరిగినా ఎక్కడున్నా కూడా నిన్ను చూడగానే వాళ్ళ కళ్ళు మూతలు పడాలా. అబ్బా దేవుని బిడ్డలు వీరు. ఎవరు వీళ్ళు? వీరు దేవుని బిడ్డలు. అందుకని ముఖం వెలిగిపోతుంది. వీళ్ళు రత్నాల్లాగున్నారు. ఎట్లున్నారు వీళ్ళు? రత్నాల్లాగా ఉన్నారు. ఎట్లున్నారు వీళ్ళు? దేవునికి కిరీటంలాగా ఉన్నారు. అందుకని మనల్ని ఎలాగ చేశాడు దేవుడు అంటే కిరీటముగా చేశాడు. అంతేకాకుండా కిరీటానికి విలువ రావాలంటే కిరీటంలో ఒక రత్నంలాగా చేశాడు. అందుకే ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువా నిజంగా నేను ఎలాంటి వ్యక్తిని, ఇంత నీచమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నన్ను కిరీటములో రత్నములాగా చేశావు ప్రభువా, అందుకు నీకు వందనాలని ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం.
జకర్యా గ్రంథము. ఆ కాలమున సంరక్షకుడుగా ఉండును. నీకు ప్రభు ఎవరో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఉన్న నీకు సంరక్షకుడు ప్రభు. తర్వాత ఆ కాలమున చూడు, శక్తిహీనులు అంటే మనం ఈ లోకములో ఉన్నప్పుడు మనకు రక్షణ, ఆ తర్వాత మరి పాప క్షమాపణ మరి లేక మనం ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, నిత్య నరకానికి పాత్రులముగా ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని ఎలాగ చేశాడు అనంటే, ఎట్లా చేశాడో తెలుసా? దావీదులాగా చేశాడు. ఎట్లా చేసినాడు? దావీదులాగా చేసినాడు. అయితే మరి దావీదు ఎలాంటి వాడు అనంటే, దావీదు అనగానే మనకు అన్నీ తెలిసిపోతాయి. గొలియాతును చంపాడు అని కదా, గొలియాతును చంపాడు అని, ఇశ్రాయేలీలను కాపాడాడు అని, ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడని, ఆ తర్వాత మరి ఆయన 150 కీర్తనలు పాడాడని, ఆ తర్వాత మరి శత్రువులను జయించినాడని, మనం ఎన్నో విషయాలు దావీదుని గురించి మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అలాగనే నిన్ను నన్ను ఎలాగ చేశాడు అంట దేవుడు అంటే, దావీదులాగా చేశాడంట. ఎలాగ చేసినాడు? దావీదులాగా చేసినాడు. అందుకనే కొంతమంది, చాలామంది దావీదు లాగా పాడతాము, దావీదులాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దావీదులాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, నాట్యం ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఆడుతుంటారు కొంతమంది. మనలాగా స్థిరంగా నిలబడి వాక్యాన్ని నిలకడగా చెప్పలేరు వాళ్ళు. అక్కడ ఇక్కడ తిరుక్కుంటా ఇది పట్టుకొని చెప్తుంటేనే ఆ లోపటి నుంచి ఆ గాథ అసలుది లేకున్నా కూడా గాథ వస్తుంటుంది. అలాంటి టీవీలలో చూస్తాం, మనం కూడా మగ్ధులమైపోతుంటాం. అట్లా భూత వైద్యులు కనుక ఆరాటం చేసినట్టుగా వీళ్ళు కూడా చేస్తున్నప్పుడు అట్లా తృప్తి వస్తుంది చాలామందికి. అలా కాదు, దేవుని వాక్యము ప్రశాంతంగా మనం వినాలి. యాజ్ ఇట్ ఈజ్గా మన స్వరం ఎలాగుందో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే. యుపనిటిజం చేయదు. దేవా, ఓ ప్రభువా, ఇటువంటి తిక్కల చేతలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇది కాదు. దావీదులాగంటే దావీదులో ఎన్నో నైజాలు ఉన్నాయి, ఆత్మీయమైనటువంటి విషయాలు. మనం వాటిని అమల్లోనికి తీసుకోం. అయితే ఆ ఆరాటాలు చేస్తారు చూడు. నేను ఇప్పుడు అన్నట్టుగా అమ్మ ఇదేదో ఉన్నట్టే ఉంది. మనకి వెంటనే ఆ టీవీలను యూట్యూబ్లను చూడగానే మనము దానికి ఆకర్షితులమవుతాం. ఆదాము ఏదేనులో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఆయన చల్లబూట వచ్చేవాడు, వచ్చేసి మెల్లనైన స్వరముతో వాళ్ళతో మాట్లాడేవాడు. అంతేగాని గగ్గోలు పెట్టి దేవుడు గగ్గోలు పెట్టి ఆదాము అవ్వలను పిలిచాడా? చల్లని వాతావరణం, చల్లబూట వచ్చేసి నెమ్మదిగా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఆ మాటలు మనకు చక్కగా పనిచేస్తాయి అంతే. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, మన వాయిస్ను యుపనిటిజంగా మార్చి మాట్లాడి ప్రజలను ఏదో మభ్యపెట్టి మగ్ధులుగా చేసి భౌతికంగా వాళ్ళను ఉత్తేజపరచడం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విధంగా మనము దేవుని వాక్యం చేత వారిని పోషించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటాడనంటే దావీదులాగా. తర్వాత ఏమంటాడు? దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు. చూడండి, దావీదుకు సంతతి వారు, దావీదు కుమారుడైన యేసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడు ఆయన రక్షించిన మనము ఎవరమో తెలుసా? ఇప్పుడు ఏమైనా చదువు మరి. దేవుని వంటి వారు. ఇప్పుడు మనల్ని ఎట్లా చేసినాడు? దేవుని వంటి వారిగా చేశాడు. ఆ తర్వాత దేవుని దూతలుగా చేసినాడు మనలను. ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు నువ్వు. యెహోవా దూతగా చేశాడు నిన్ను. అంతేకాకుండా దేవుని వంటి వారు, దేవుడు ఎలా ఉన్నాడో అలాగే చేసేసినాడు. దేవుడు ఎలాగున్నాడో అలాగే చేసేసినాడు. అమ్మో, వీళ్ళని ఆయన దేవుడు అండి, దేవత అండి
అని అంటారే, ఆ నైజం మనం కలిగి ఉండాలి. ఆ నైజాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే నేను ప్రభువా, నీవు దావీదులాగా నన్ను ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలలోనికి తీసుకొచ్చావు ప్రభువా, అందుకు నీకు వందనాలు. అంతేకాదు ఇంకేం చేశాడు? ఇంకోటి ఏంటి? దావీదులాగా చేసినాడని ప్రభువా దేవునిలాగా నన్ను చేశావు. ఎట్లా చేసినావు? నన్ను దేవునిలాగా చేసినావు. యెహోవా దూతలాగా చేసినావు ప్రభువా నన్ను. నీకేమి ఇవ్వగలను నేను? ఏమి ఇచ్చినా ఏంటిది? తక్కువే. ఏమిచ్చినా తక్కువే. అందుకని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, 14వ వచనం అనుకుంటాను, మనం ఎలా ఉండాలన్నట్టంటే క్రీస్తులాగా. ఎట్లుండాలి మనం? చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఇప్పుడు అన్ని విషయములలో మనం ఏం చేయాలా? ఎలాగా? క్రీస్తులాగా. క్రీస్తును చూడగానే, మనలో చూడగానే ఎవరు కనపడాలి? మనలో యేసు ప్రభు కనపడాలా. మన హృదయము ఆయనకు ఆలయమైంది, మన హృదయము ఆయనకి ఇల్లు అయింది. ఇప్పుడు భౌతికమైనటువంటిది కాదు. భౌతికమైనటువంటిది మేలే. దేవుడు మనకు ప్రేమించి మన పరిస్థితులను గమనించి ప్రభు మనకిచ్చాడు. దాని గురించి అతిశయించడం కాదు, దాని గురించి అతిశయించడం కాదు. కానీ నేను ఎలా ఉన్నాను, నన్ను నేను ఆత్మీయంగా క్రమపరచుకోవడంలో, ప్రభు కొరకు నిలబడడంలో అతిశయించే వారముగా ఉండాలి. ఇది ప్రధానమైనటువంటిది. మనం హోరేబులో మనల్ని మనం అలా కట్టుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటుంది. సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని వారు మరి చూసినప్పుడు అది కూలగొట్టేసినారు. చాలాసార్లు అది పతనం అవుతూ వచ్చింది. ఆ తర్వాత గమనిస్తే ఆయన ఏం చేశాడంటే, మరి ఏరోదు రాజు కట్టించాడు. మళ్ళీ ఏరోదు మందిరము అని ఉంటుంది. ఏరోదు మందిరం చాలా అద్భుతంగా కట్టించాడు. అంత ఆ రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి ఆయన అద్భుతంగా మందిరం కట్టించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో తన శిష్యులు తనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ మందిరం గురించి గడికి జ్ఞాపకం చేస్తున్నారు వీళ్ళు. ఏమనంటే, ప్రభువా ఆ మందిరం చూడు. ఆయన అసలు కాలు కూడా పెట్టలేదు ఆ మందిరంలో. ఆయన ఉన్నంత కాలం కాలు కూడా పెట్టలే అందులో, ఏ రోజు మందిరంలో. అర్థమైందా? వీళ్ళకి అనుమానం వస్తుంది, అరే ఇంత అద్భుతమైన మందిరములో ఎందుకు అంటే, వీళ్ళ మందిరాలే చక్కగా లేవు, ఈ మందిరం చక్కగా లేకుండా ఆ మందిరం గురించి చెప్తున్నారని ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దాని వైభవమును వివరణ చేస్తున్నారు గడికి గడికి. 24వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆయన శిష్యులు ఆ దేవాలయము కట్టడమును ఆయనకు చూపిస్తున్నారు. అంటే ఆయనకు తెలియదేమో, ఆయనే కదా ఆర్డర్ ఇచ్చింది. యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఆయన ఆర్డరే, అంతా ఆయనదే. ఈయనకి ఏం తెలవనదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వైభవాన్ని వివరణ చేస్తున్నారు. ఇది చూడు ఎంత బాగుందో, ఎట్లా బాగుందో చూడు అంటుంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇంత చెప్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా ఏమైపోద్దట? పోతుంది అన్నాడు. అంతే. వాళ్ళ మనసంతా ఏంటంటే మాకు ఇంత పెద్ద యెరూషలేము మందిరము ఉన్నది, మందిరం గురించి అతిశయించడం అంతే, అయిపోయింది అంత. మందిరం లేనప్పుడు ప్రయాసం వేరుగా ఉంటుంది, మందిరం ఉన్నప్పుడు ప్రయాసం వేరుంటుంది. ఇంకంతే. ఇల్లు లేనప్పుడు ప్రయాసం వేరుంటుంది, ఇల్లు అయిన తర్వాత ఇక నా అంత మునగాడు లేడంటాం. అది కాదు. వాళ్ళు అదే ప్రభువుకు చూపిస్తూ ఉన్నారు, ప్రభువుకు చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నాడు, ఈ మందిరము ఏమైపోద్దట? రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుంది.
ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, వాస్తవం అది. ఎందుకనంటే మరి క్రీస్తు శకము 70లో టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. వచ్చిన తర్వాత యెరూషలేము మందిరాన్ని నిలువున కాల్చి వేశాడు. మొత్తం యాడిగడు తగలబెట్టేసేసినాడు. ఆ తర్వాత గమనిస్తే ఆ తలగబడినటువంటి మందిరములో ఉన్న ఆ మందిరానికి ఉన్నటువంటి బంగారం అంతా కూడా కరిగిపోయి అది రాళ్ళల్లో చిక్కుకపోతే సైనికులంతా వచ్చి ఆ రాయి మీద రాయి ఉంటే తీసేయటం, ఆ బంగారాన్ని తీయడం మొదలుపెట్టేసినారు. ప్రభువారు 40 సంవత్సరాలకు ముందుగానే ఆ యెరూషలేము యొక్క మందిరము కాల్చబడి పతనమైపోయి ఆ రాయి మీద రాయి తీసివేయబడుతుందని ఆయన 40 సంవత్సరాల ముందుగానే ఏం చేసినాడు? ప్రవచించాడు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏముండే యెరూషలేమును గురించి అంటే, చూడండి, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. చూడండి ఎంత ఘనంగా చెప్తున్నారంటే, యెహోవా పరిశుద్ధుడు కాదు ఇక్కడ. యెహోవా ఆలయము. చాలాసార్లు మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కట్టబడినటువంటి మందిరాలు చూసుకొని వాళ్ళు ఎలాగుంటారంటే, మా మందిరం ఓ ఓ అని అంటారు. కానీ వాళ్ళ స్థితిని చూస్తే ఆత్మీయంగా ఎంత అడుగుపెట్టినటువంటి స్థితితో అసలు మనం చెప్పలేము. అంత ఘోరమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నటువంటి సందర్భాలను మనం చూడగలుగుతాం. అయితే వాళ్ళు అంటున్నారు, దేవుని ఆలయము చదువు చెప్పుకున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలను మీరు ఏం చేయొద్దు, ఆధారము చేసుకోవద్దు. ఎందుకంటే ఒక దినం వస్తుంది కాదు, మనం నిలబడేది ఏమిటి అని అంటే ఆయన చెప్తూ వచ్చాడు. ఒక దినాన ఏమవుతుంది అని అంటే, మన ఆత్మీయమైన మందిరము మాత్రమే, మన హృదయమైన మందిరం మాత్రమే, హృదయం అనే ఆలయం మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని మరి చేరేటిగా ఉంటుంది. కాబట్టి ఆలయం, భౌతిక ఆలయములో ఆత్మ సంబంధమైన ఆలయం. మనం ఆ ఆలయము ఆరాధించాలి ప్రభువును. ఆలయం ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలనే అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, చూడండి, దేవుని ఆత్మకు మన హృదయం ఏంటిదట? ఎరగరా అంటాడు మళ్ళీ. అంటే అట్లా మన హృదయమే దేవుని ఆలయము. దేవుని ఆత్మని ఈ ఆలయములో ఉంటూ ఉంది అంటే మన హృదయం ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మన ఆలయం ఎట్లుండాలా? చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధులు అని చెప్పబడుతుంది. పరిశుద్ధుల ఆరాధన ఆయనకు కావాలి. ఏ ఆరాధన కావాలి? పరిశుద్ధుల ఆరాధన కావాలి ఆయనకి. అందుకని మనలను పరిశుద్ధులుగా చేశాడు, సర్వోన్నతుని కుమారులుగా చేశాడు, సర్వోన్నతుని కుమార్తెలుగా చేశాడు. ఆయన కిరీటములో రత్నాల్లాగా చేశాడు. ఆయన దావీదులాగా చేసేసినాడు. ఆయన దైవములుగా నిన్ను చేసినాడు. యెహోవా దూతలాగా చేశాడు. చక్కగా ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఆరాధన, ఈ ఆలయములో, భౌతికమైనటువంటి ఆలయములో ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము కట్టుబడి ఆరాధించడం ప్రభుకి ఇష్టమైనటువంటిది. ఆ ఆరాధన కావాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనములో మనం గమనించినట్లయితే, స్టెఫెన్ గురించి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడంటే, ఈ హస్తకృతాలయములో ఆయన నివసింపడు అన్నాడు. ఏమన్నాడు? హస్తకృతాలయం నివసించడని స్టెఫెన్ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఉగ్రులైపోయినారు. అందుకని చంపేసినారు ఆయన. ఆత్మ సంబంధమైన విషయాలు ఇశ్రాయేలులకు అవసరం లేదు. ఇశ్రాయేలులకు చెప్పబడినటువంటి ప్రతి మాటనే కానీ, ఈనాడు అన్యులమైన మనము రక్షింపబడడానికి ప్రభు ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటిదంటే, మరి ఆయన మనలను రక్షించాడు. అంతేకాకుండా ఆయన మనలను ఆయన కుమార్తెలుగా, కుమారులుగా చేసేసినాడు.
ఆయన మనల్ని ఎలాగ చేశాడు? దైవములుగా చేసేసినాడు. ఆయన దావీదులాగా మనలను చేసేసినాడు. ఆ తర్వాత యెహోవా దూతల్లాగా మనలను చేసేసినాడు. అయితే ఆయన హస్తకృత ఆలయంలో ఉండడు, కానీ ఎక్కడుంటాడు? ఆయన హృదయములో ఉంటాడు. హృదయం అనే ఆలయములో ఉంటాడు. అందుకని ఈ ఆలయంలో ఉన్నాడు ప్రభువు కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయమైనటువంటి స్థితిని కాపాడుకునే విషయంలో ఎంతో జాగ్రత్త వహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈ హృదయాన్ని ఆగము చేయొద్దు. ఈ హృదయాన్ని ఏం చేయొద్దు? పాడు చేయొద్దు. అది హృదయం పాడవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి హృదయానికి సంబంధించినటువంటివి మనం గమనించినట్లయితే మనకు తెలుసు, ఉదయము నుండి వస్తాయి మనుషుని అపవిత్ర చేస్తాయని మార్క్స్ వార్త 7:21 లిస్ట్ ఉంది కదా. అవన్నీ హృదయంలో ఉంటాయి. 13 తత్వాలు ఉంటాయి హృదయంలో. 7:21 13 తత్వాలు హృదయాన్ని ఏం చేస్తాయి? కల్మషం చేసేస్తాయి. అయితే అది అపవిత్రం చేసేస్తాయి. కాబట్టి ఇప్పుడు వాటిని ప్రభు ఏం చేశాడో తెలుసా? మన హృదయంలో నుండి తీసేసినాడు. ఇప్పుడు తీసేసినాడు కాబట్టి మన హృదయం ఏమైపోయింది? దేవునికి ఆలయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆలయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఆలయం ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలి. ఆలయము ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. రండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5 నుండి స్పీడ్గా కొన్ని విషయాలు. మరియు చూడరా, మొదటి అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఈ హేతువు చేతనే చాలు. ఇది చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మన హృదయములో నుండి 13 తత్వాలను తీసేశాడు ప్రభు. ఇంకా ఏం చెప్పబడిందంటే, మానవుని జీవితంలో ఏమున్నాయి అంటే, శాస్త్రపూర్వకంగా ఏం చెప్పబడిందంటే హర్షడ్ వర్గాలు ఉన్నాయని చెప్పండి. కామ, క్రోధ, లోహ, మోహ, మద, మాత్సర్యములు కలిగినటువంటి మనుషుడు, ఇవి హృదయంలో ఉంటాయి. ప్రభు 13 విషయాలేమో అక్కడ ఉన్నాయి. వీటిని ప్రభు ఏం చేసినాడంటే తీసేశాడు. ప్రభు ఏం చేసేసినాడు? రక్షింపడు. నువ్వు ఎప్పుడైతే మరి ప్రభువును ఆయనను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావో, యథార్థంగా ఆయనను ఒప్పుకున్నావో, అప్పుడు వీటిని ప్రభు ఏం చేశాడంటే తీసేశాడు. ఇప్పుడు నువ్వేమైపోయినావు అని అంటే, నీవు దేవతలాగా, దేవునిలాగా, దైవములాగా, దావీదులాగా, సర్వోన్నతుని కుమారుడు, కుమార్తెలాగా, తర్వాత కిరీటములో రత్నంలాగా కదా, కిరీటములో రత్నంలాగా నేను ఇలాగే చేస్తే నువ్వు ఎలా ఉండాలి అంటే, ఈ లోకములో జాగ్రత్తగా ఉండాలా. ఎట్లుండాలి? లేకపోతే మన ఆరాధనకు ఆటంకం జరుగుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఏం చేద్దాం? పూర్ణ జాగ్రత్త గలవారై అని అంటాడు. పూర్ణ జాగ్రత్త. పూర్ణము అనేది ఏంటిదంటే సర్కిల్ తెంపు ఉండదు. కాబట్టి సర్కిల్ లాగా ఉండాలి, తెంపు లేకుండా ఉండాలా. పూర్ణ జాగ్రత్త. ప్రభు వచ్చు వరకు, నీ బొందిలో ప్రాణమున్నంత వరకు ఎట్లుండాలా? ప్రభు కొరకు జాగ్రత్తగా ఉండాలి. అదే, అంతేకాని కనపడ్డదల్లా నోట్లు వేసుకొని హృదయాన్ని ఏం చేయొద్దు? కల్మషము చేసుకోవద్దు, హృదయాన్ని ఆగము చేసుకోవద్దు. అది హృదయము ఎట్లుండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. హృదయము తేటగా ఉంటే సర్వరోగ నివారణ కూడా జరుగుతుంది. సంతోషం సగం బలం అన్నారు, పోరు నష్టం పొందు లాభం. అర్థమైందా? కాబట్టి సంతోషంగా ఉండాలి, తర్వాత ప్రశాంతంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి. ఆత్మీయంగా జీవించేటప్పుడు అప్పుడు మన ఆరోగ్యం కూడా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. మనకు చింత వేసారత ఉండదు. ప్రభువు మీద నువ్వు అనుకున్న నువ్వు
చెప్పబడిన లేఖనాల అనుసారముగా నువ్వు జీవిస్తే సర్వరోగ నివారణ జరుగుతుంది. ఈ అవగాహన లేకపోతే ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఆడికి పోతే అవుతుందో ఈడికి పోతే అవుతుందో, ఎలకతోలు తీసుకుపోయి ఎన్ని సముద్రాలలో ఉత్తుకొచ్చినా అది నల్లగానే ఉంటుంది, తెల్లగా కాదు. అది అర్థమైందా? నిరీక్షణ లేనటువంటి జీవితము ఎన్ని స్థలాలకు పరుగులెత్తినా కూడా ప్రయోజనము ఉండదు. చాలామంది అదే చూస్తుంటారు. ఆడికి పోతున్నాం కానీ కొంచెం చిట్టాల ధనమ్మ అని ఉంది, అన్నకు తెలుసు అనుకుంటా. అన్న నాకు పరిస్థితి ఇట్లా విషమించిపోయింది, నాకు అక్కడ ఏం చెప్పిర్రంటే ఆ సంఘంలో ఆ మందిరంలో ఏం చెప్పిర్రంటే నువ్వు నారకటి పెళ్ళిలో పోతే దానికి ప్రత్యేకమైన పాస్టర్ ఉన్నాడు, అక్కడికి పో అని చెప్పేశారంట. ఆమె ఇప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయింది ఇక్కడికి రాబట్ట. ఆమె ఆ తోలు నల్లగా కావాలి, ఇప్పుడు తెల్లగా కావాలి, అవుతుందా? కాదు. ఇక ఆడ పొమ్మన్నోడిని సంగతి ఎట్టుందో మనం కూడా అర్థం చేసుకోవాలా. అర్థమైందా? మళ్ళా మందిరము, మళ్ళా గొప్పతనము, ఎత్తులు ఏమో చెప్పలేం మనం. అర్థమైందా? అసలు మనం ప్రార్థన చేస్తాము, మన సంఘంలో ప్రార్థన చేస్తాము, బల దగ్గర ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థన చేస్తాము. ఆ పట్టుదల కలిగి ఆ నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే నీకేమవుతుంది? దేవుడు మేలు చేస్తాడు, అంతే. ఎక్కడికో పోవలసిన అవసరత లేదు. ఇది నువ్వు ఎరగాల, ఇది నువ్వు గ్రహించాలి. అందుకని మన హృదయం జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండాలా. ఎప్పుడైతే ఆ నిరీక్షణ ఉంటుందో తేలికగా ఉంటావు. నువ్వు తేలికగా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటావు. నన్ను ఎవరు దొరికించుకోలేరు. ఇప్పుడు ఇక్కడ కాలేకి దొరికించుకుంటావు నన్ను? 65 ఏళ్ళు. అర్థమైందా? నిశ్చింతగా ఉండాలంతే. ఏమవుతుందో ఎటు వాళ్ళను ఎట్లయితే అవసరం లేదు. ఈడికి పోతే మంచిగా అయిద్దా, ఆడికి పోతే దొరుకుద్దా, అవసరం లేదు. ఎట్లుండాలా? నా దేవుడు నన్ను ఎలా చేసినాడు? కిరీటంలో రత్నంలాగా చేశాడు, దైవంలాగా చేసినాడు, సర్వోన్నతుని కుమారునిలాగా చేశాడు, దావీదులాగా చేసినాడు. దావీదు అంతా ఊరబిస్క అంత ఉంటాడు దావీదు. అందరూ మంచి హ్యాండ్సమ్గా ఉంటారు వాళ్ళ అన్నదమ్ములు అందరు, కానీ దావీదు అలా ఉండడంట, చిన్నగా ఉంటాడంట. అర్థమైందా? మరి తన పక్షంగా దేవుని ఆత్మ పనిచేస్తూ వచ్చింది. తత్ఫలితం ఏమైందంటే శత్రువులను జయించగలిగాడు, దేవుని సంతోషపెట్టగలిగినాడు ఆయన. అందుకనే దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభు రావడానికి అదే కారణము. మనలో నుండి యేసు ప్రభు అనేకులకు కనిపించాలి, ఇది మనం ఎరగాలి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖనములు మనలో మనం ఎట్లుండాలంటే పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు సద్గుణమును, మనకున్న విశ్వాసములో ఏముండాలా? సద్గుణం ఉండాలి. మన దగ్గర సద్గుణం ఉండే ఎటు తోలినవయ్యా రాజ్ ఫ్యాక్టరీ మేనేజర్ ఎటు బాగా తిరిగాడు పాపం, చాలా తిరిగాడు. మాత్రం సద్గుణం అంటే పేరుకు తగినట్టుగా ఉన్నాడు. బాగానే ఉండేది ఆ కాలంలో. మేము కరుగుంటి దినాల్లో ఉన్నాం. ఆయనకు తెలిసినంత మాకు తెలియదు. ఆయనకు బైబిల్ అంత తెలుసు. 100 పాటలు పాడగలడు. 100 పాటలు పాడగలడు ఆయన. ఏం కృపానందం 100 పాటలు పాడగలడు ఆయన. ఇక మేమేం చేసినాం? మాకేమి రాదు. ఈయనను పట్టుకున్నాం, ఇక తిప్పినాం చూసుకో ఊర్లో పొంచి వేస్తే తమిళ్లో పాడేవాడు. వరవేను ఎన్న ధరసే మనువే ఇస్రాయేల్ శిరసే మనువే. ఏం గంభీరంగా పాడేవాడంటే ఇక మేము కూడా కొన్ని ఆయనతో కలిసి తెలుగులో రాసుకున్నాను. నేను కూడా ఇక తెలుగులో రాసుకొని పాడుతున్నాం. పల్లెటూరులో కొంటే ఇంటింటికి ఆయన పెడితే గలం ఇప్పాడు. మైకు లేదు, ఏమీ లేదు ఆ కాలంలో, అదే మైకు. అయితే ఆయన దగ్గరికి మొదటిగా నేను వెళ్ళినప్పుడు అప్పుడు సార పొట్లాలు ఉండే. అయితే ఇంట్లో పొట్లం ఉంది, ఆయన ఇంట్లో పొట్లం ఉంది. 100 పాటలు పాడతాడు, బైబుల్ అంతా కంఠస్థం, సార పొట్లం. అప్పుడు నేను ఆయనకు మారు మనసును గురించి వాక్యం చెప్తే మారు మనసు పొందాడు. ఆ తర్వాత సారపొట్లం ఉందని నాకు చెప్పాడు. నా కళ్ళ ముందరనే తీసి పడేశాడు. సంఘంలో సాక్ష్యం కూడా చెప్పాడు. ఏం కృపానందం? సంఘంలో సాక్ష్యం చెప్పాడు. ఆయనకు ఎక్కడైనా తాగుడు గురించి, మోసం గురించి వాక్యము కంటిన్యూగా చదువుతున్నప్పుడు వస్తే దాన్ని దాటి కింది వచ్చిన చదివేవాడంట భయానికి.
తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అనేది వచ్చిందనుకో, అది చదవకుండా కింది వచనం చదువుతాడు అనమాట. అగో అట్లాంటి జీవితం మార్చబడ్డది ఆయనకి. ఆ దినాల్లో ఆయనకు వచ్చినంత నాకు రాదు, ఆయనకు వచ్చిన పాటలు కూడా నాకు రావు. అర్థమైందా? అందుకని ఇప్పుడు మనం గమనిస్తే మన విశ్వాసములో ఏముండాలి? సద్గుణం ఉండాలి. విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి, పట్టుత్వం అంతే. అయితే అవతలొడ్డు లేకపోతే ఇవతలొడ్డు అన్నట్టుగా ఉండాలి. అమెరికా దేశానికి కెనడా దేశానికి మధ్యన ఒక జలపాతం ఉంటుంది. జలపాతం నయగర్ అంటారు. అది జలపాతం ఉంటుంది. జలపాతం అంటే పైనుండి కిందికి చూస్తే మనిషి ఎట్లా కనపడతాడంటే చీమలాగా కనపడతాడు. అంత భయంకరమైనటువంటి జలపాతం. అయితే అవతల పర్వతానికి ఇవతల పర్వతానికి ఇనప తీగ కట్టాడు అతను దాన్ని ప్రాక్టీస్ చేశాడు. కట్టేసి ఆయన ఏం చేస్తున్నాడంటే అవతల నుండి నడుచుకుంటూ ఇవతలకు వస్తున్నాడు. అది ట్రైనింగ్ చేశాడు, బాగా ప్రాక్టీస్ చేసినాడు. అప్పుడు ఎవ్వరు నమ్మరు అన్నమాట. ఆయన అలాగ ప్రాక్టీస్ చేసేసి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఫలాని తారీఖున నేను ఆ కెనడా అమెరికాను కలిపేటటువంటి ఆ జలపాతం మీద తీగ కట్టాను. ఆ తీగ మీద నేను నడుచుకుంటూ వస్తాను. అయితే మీరు అందరూ వచ్చి వీక్షించాలంటే లక్షల మంది వచ్చారంట. లక్షల మంది, ఎవరి వశంలో కాదు అట్లా రావడానికి లక్షల మంది వచ్చారు. వచ్చి చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అవతల నుంచి తీగ మీద తేటగా నడుచుకుంటూ వచ్చేసినాడు. అందరు గుండెలు ఆగిపోతున్నాయట. చూస్తే ఇక ఇతలికి రాగానే చప్పట్లు కొట్టుడు ఎంత అంటే ఇక అసలు మారుమోగుతుందంట. వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని చూసి ఇతను ఏం చేశాడంటే, చూడండి నేను మళ్ళీ ఇతరుల నుండి నేను అవతలికి వెళ్ళగలనా అన్నాడంట. వెళ్తావు ఈజీగా అని చెప్పేశాడంట. అందరు కలిసి వెళ్తారు, మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు అన్నాడట. అలాగైతే ఈ సమయంలో మీకు నేను అవతలికి వెళ్తాననేటువంటి గట్టి విశ్వాసము మీలో ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఒకరు వస్తారా నా భుజముల మీద కూర్చోబెట్టుకొని అవతలికి తీసుకెళ్తాన్నాడంట. ఒక్కడు కూడా రాలేదంట. మన విశ్వాసం అలా ఉంటుంది. విశ్వాసములో సద్గుణం ఉండాలి. అప్పుడే మరి అవతల నుంచి యువతలకు వచ్చినాడు, అవతల నుంచి అవతలకి ఎత్తుకపోతానంటే నువ్వు పోవైతివి. నీకు ఆ భయం వేధిస్తుంది అంటే నీకు విశ్వాసం ఉన్నట్టా లేనట్టే కదా. అంతే కదా. సాక్షాత్తుగా చూసినా నీకు విశ్వాసం రాకపోతే సద్గుణం ఆడంగా వస్తుంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది సద్గుణం? రాదు. అర్థమైందా? అందుకని ఇక్కడ మనం గమనిస్తే పూర్ణ జాగ్రత్త గల వారై మీ విశ్వాసం నందు సద్గుణమును, మళ్ళీ సద్గుణములో ఏముండాలన్నట? జ్ఞానం ఉండాలన్నట. సద్గుణములో ఏముండాలా? జ్ఞానం ఉండాలా. ఎట్లుంటుంది చెప్పండి జ్ఞానం? జ్ఞానం ఎవరైనా చూపించగలరా? జ్ఞానం ఎలా ఉంటుందో చూపించాలా. ఒకవేళ మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో నేను ఆ కాలంలో చెప్పాను మీకు, కానీ మీరు కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. అయితే జ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు కదా. తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఆయన్ను మాత్రమే ఆరాధించారు. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ నక్షత్రాన్ని చూసి వచ్చి ఆయనను ఆరాధించారు. అయితే ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎలా రుజువు చేశాడు? 2 వేశ్యలు 2 పిల్లలు కన్నప్పుడు వాళ్ళకి తీర్మానములో జ్ఞానాన్ని రుజువు చేశాడు. అర్థమైంది? అంతేగాని జ్ఞానం ఇగో ఇట్లా ఉంటుంది, తీగలాగా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఉంటుంది. కరెంట్ ఎట్లుంటుంది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలవాలనుకుంటే పట్టుకొని చూడాలా. అర్థమైందా? దేవుడు ఎట్లుంటాడో నాకు చూపెట్టు అన్నోనికి చెప్పండి. కరెంటు పట్టుకొని చూడు, ఒకసారి దేవుణ్ణి చూపిస్తా. దేవుడు ఎలాగున్నాడో చూపెట్టమని అంటాడు. నాస్తికులు చెప్తుంటారు చాలామంది. వాళ్ళకి అదే చెప్పాలా. అర్థమైందా? అదే చెప్పాలి. ఒక నాస్తికుడు రష్యాలో ఆయన చాలా తెలియగలిగినటువంటి వ్యక్తి, ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, నాస్తికుడు. అయితే ఈ బైబిల్లో లూకా సువార్త తర్వాత ఈ అపోస్తల కార్యాలు చదివిండట. చదివితే ఆయనకి ఏం తెలిసిందట, అందులో 56 పట్టణాలు
తర్వాత 7 సముద్రాలు, తర్వాత 9 దివులు ఇవి కనపడ్డాయంట. కనపడితే వానికి ఏమనుమానం వచ్చిందంటే నిజంగానే బైబిల్లో చెప్తుంది వాస్తవేనా అని వీడు పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగి ఆ పట్టణాలన్నీ చూసి వచ్చిండట. ఇలా చెప్పిన పట్టణాలన్నీ కూడా చూసి వచ్చిండట. ఆ సముద్రాలు చూసి వచ్చాడంట. తర్వాత ఆ దివులన్నీ చూసి వచ్చాడంట. చూసి వచ్చి వాడు ఏం చేసిండంటే బైబిల్లో చెప్పినట్టుగా ఉన్నాయని యేసుప్రభుని నమ్మిండాడు. బైబిల్లో ఎలాగ లూకాసు వార్తలో అపొస్తల కార్యాల్లో ఎలాగ చెప్పబడిందో అలాగనే పట్టణాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, దివులు కూడా ఉన్నాయి అని చెప్పి నాస్తికుడు నమ్మేసినాడు దేవుడిని. అందుకని నేనేం చెప్తానంటే కరెంటు దేవుడు ఎట్లున్నాడో చూపెట్టాను, నీకేం చూపించాలా? కరెంటు పట్టుకోవయా నీకు తెలుస్తుంది అనాలి అంతే. అమ్మో పట్టుకుంటే సస్తా, మరి దేవుణ్ణి కూడా చూపిస్తే సస్తావు, దేవుణ్ణి కూడా చూపిస్తే సస్తావు. దేవుని కార్యం చూడవు. నేను అది జ్ఞాపకం చేశాను. అది 3 జ్ఞానులు ప్రయాణం చేస్తున్నారట. 3 జ్ఞానులు ప్రయాణం చేస్తుంటే ఒకడు ఎదురుగా పరిగెత్తుకొని ఉరికొచ్చాడంట. ఉరుకొస్తూ అలిసిపోయి ఎదురుగా వచ్చేసి ఆయనట కొంచెం వాళ్ళని ఆఫ్ చేశాడంట. ఆఫ్ చేసి, అయ్యా నాది ఒంటె తప్పిపోయింది ఇట్లా, మరి ఈ మార్గంలో మీకు ఎక్కడన్నా కనపడ్డదంటే వాళ్ళు అన్నారంట, అయ్యా మాకేం కనపడలేదు అన్నారంట. 3 ఒకటే జవాబు చెప్పారు. చెప్పిన తర్వాత సరే పాపం నీరసిల్లి అతను అలాగే వెళ్ళిపోతుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ పిలిచినారంట. దగ్గరికి పిలిచి, చూడు నీ ఒంటె పోయిందన్నావు కదా, అందులో ఒకడు అన్నాడంట, నీ ఒంటె పోయిందని చెప్పావు కదా, నీ ఒంటె సూటిదా అన్నాడంట. ఒకడు నీ ఒంటె సూటిదా అన్నాడంట. అంటే నీ ఒంటె కడుపులో పిల్ల ఉందా అని అంటాడు. అప్పుడు వాడికి అవునండి నా ఒంటె సూటిదే, అవును సూటిదే, మీకు కనపడ్డది చెప్పండి ఎక్కడ పోయింది అంటే నాకు కనపల్లే అన్నాడంట. వాడు నాకు తెలియదు అన్నాడంట. ఆ తర్వాత వీడు నిరుత్సాహపడ్డాడు. ఆ 2వ వాడు అన్నాడంట, ఏమయ్యా నీ ఒంటె గుడ్డిదా అన్నాడంట. అరే నా ఒంటె లక్షణాలు చెప్తా, నా ఒంటె గుడ్డిదే, నా ఒంటె గుడ్డిదే, మరి కనపడింది మీరు ఎలా చెప్తున్నారు నా ఒంటె లక్షణాలు, దయచేసి చెప్పండి కనపడితే అంటే వాడు నాకు కనపడలేదు అన్నాడంట. మరి 3వ వాడు అన్నాడంట, నీ ఒంటె తొర్రిదా అన్నాడంట. నీ ఒంటె తొర్రిదా అంటే అవునయ్యా నా ఒంటె తొర్రిదే, కనపడ్డదా చెప్పు అంటే కనపడలేదు అన్నాడంట. కనపడనోళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఒంటె సూటిదా అని అడిగాడు ఒకడు, ఒకడేమో గుడ్డిదా అన్నాడు, ఒకడేమో తొర్రిదా అన్నాడు. వాడు అంటున్నాడు వాస్తవమే నా ఒంటెకు ఇలాగనే అది సూటిది, తర్వాత తొర్రిది, గుడ్డిది అని. అయితే మాకు కనపడలేదు అన్నారు వాళ్ళు. మరి మీరు ఎలా చెప్తున్నారు నా ఒంటె లక్షణాలని? నీ ఒంటె లక్షణాలు నీ ఎట్లా ఎందుకు చెప్తున్నావో చెప్తా చూడరు అంటే అప్పుడు వాడు పరిశాన్ అయిపోయినట్టు. వాడు చూస్తుంటే చెప్పాడట, నీ ఒంటె సూటిదని ఎలా చెప్పగలిగానంటే అక్కడ అడుగులు కనపడుతున్నాయి, బాగా భూమిలోనికి దిగినాయి, బరువు ఉంటుంది కాబట్టి సూటిది, ఆ పాదాలు భూమిలోనికి దిగినాయి కనుక నీ ఒంటె సూటిదా అని అడిగాను నేను అన్నాడంట. మరి నా ఒంటె గుడ్డిదని అని మీరు ఎట్లా చెప్పారని అన్నాడు. ఆడు 2వ వాడు అన్నాడంట, నీ ఒంటె గుడ్డిదని ఎలా చెప్పగలను? కన్ను ఉన్న సైడే మేసుకుంటూ పోయింది, అది ఒకే సైడు మేసుకుంటూ పోయింది, ఒక సైడు మేయలే, అందుకనే అది గుడ్డిది కాబట్టి కనపడే వైపునే మేసుకుంటూ వెళ్ళిపోయింది, అందుకు నేను చెప్పాను అన్నాడంట. మరి నా తొర్రిది అన్నాడు కదనయ్యా అంటే అది మేస్తున్నప్పుడు పన్ను లేని కాడ ఆకులు తెగలే, పండ్లున్న కాడ ఆకులు తెగినాయి, అందుకు నీ ఒంటె తొర్రిదా అని నేను చెప్పాను అనంట. ఇది జ్ఞానం అంటే. ఇది ఐజాక్ గారు చెప్పాడు. ఇది అర్థమైందా? ఒంటె లక్షణాలంటే ఇలా ఉంటుంది, జ్ఞానం అంటే ఇలా ఉంటుంది. అప్పుడు సద్గుణములో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సద్గుణములో జ్ఞానం ఉండాలి. ప్రభువుని ఆరాధించాలంటే జ్ఞానం కావాలా. సద్గుణములో జ్ఞానం ఉండాలా. తర్వాత సద్గుణమునందు జ్ఞానమునందే ఉండాలి. అంతేనా? ఆశా నిగ్రహమా? జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే మనకు శరీరాశ, నేత్రాశ, జీవడము, మనకుండేది ఆశ మామూలుగా ఉంటుందా? నిగ్రహ శక్తి ఉండదు మనకు. ఏది కనపడితే అదే గుంజుతుంది. అర్థమైందా? ఏది కనపడితే అదే లాగుతుంది. అర్థమైందా? ఆశా నిగ్రహం ఉండదు మనకి. కాబట్టి ప్రతిదాన్ని మనం ఆశించవద్దు, నిగ్రహశక్తి కావాలి మనకి. కొంతమంది అంటారు, నేను నమ్మిన కానీ అయ్యా నాకు వాడు తాగుతుంటే జిమ్మ కొట్టుకుంటుంది నాకు అంటాడు. జిమ్మ కొట్టుకుంటుందంట. ఏం కొట్టుకుంటుందంట? జిమ్మ కొట్టుకుంటుందంట. వాడు సిగరెట్ తాగితే నాకు జిమ్మ కొట్టుకుంటుంది.
ఎట్లా కొట్టుకుంటుంది? వాడు మందు తాగితే జిమ్మ కొట్టుకుంటుంది. అవసరం లేదు. నీవు రక్షింపబడితే నీకు అలాంటి పరిస్థితిని నువ్వు చూడలేవు. అందుకని ఇక్కడ ఆశా నిగ్రహం ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహం నన్నే ఉండాలి, సహనం ఉండాలి. సహనం మనకు ఉండదు. ఏముండదు చెప్పండి? ప్రభువుని ఆరాధించాలంటే ఇవన్నీ ఉండాలా. అది అప్పుడే మనం ఆరాధిస్తే ప్రభువుకు ఇష్టం. అది ఆయన ఆనందిస్తాడు, సంతోషపడతాడు. అర్థమైందా? కాబట్టి సహనము అనేది ఎఫెసు పత్రికలో చెప్పబడింది 5వ అధ్యాయం, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వాలా. మన సహనం ఏం కావాలా? సకల జనులకు తెలవాలి. మన ఇంట్లో అక్కకే తెలియదు మన సహనం. అక్క సహనం అన్నకు తెలియదు, అన్న సహనము అక్కకు తెలియదు. అంతేనా కదా? ఇక సకల జనులకు ఏం తెలుస్తుంది? అర్థమైందా? అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంటు ఎవరు? అబ్రహాం లింకన్. ఆయనకి ఎంత సహనమో తెలుసా? వాళ్ళ భార్య పొద్దున లేచిన కానుండి సాయంకాలం వరకు ఏగుడే. ఎప్పుడూ నోరెత్తినోడు కాదు. ఒక దినం వచ్చింది, ఒక స్పెషల్ ప్రోగ్రాంకి వెళ్తున్నాడు. వైట్ డ్రెస్ వేసుకొని, చక్కగా కోట్ వేసుకొని, షూ వేసుకొని వెళ్తుంటే ఆ మసి నీళ్ళు తీసుకొచ్చి మీద గుప్పిందట. ఎవరు? హౌస్ ఓనర్ గుప్పేసింది. బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనమైతే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? కటక్కున మెడకు తాడి పెట్టి ఉరిపెట్టి చంపేస్తాం. అర్థమైందా? ఉరిపెట్టి చంపేస్తాం. అయితే ఆయన మౌనంగా అలాగనే ప్రోగ్రాంకి వెళ్ళిపోయినాడు. అక్కడ ప్రోగ్రాం మిస్ అవ్వడానికి వీలుండదు, కేసు అవుతుంది అమెరికా దేశంలో. అర్థమైందా? ఆ మసి బట్టలతోనే ప్రోగ్రాంకి వెళ్ళి దాన్ని కండక్ట్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి కూసుందట దేవి, ఇట్లా కూసుందట. కూసుంటే ఆయన మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదటంటే లేచి ఆగు అన్నదంట. ఆగిండు. ఆగితే ఏంది నీకు రోషం లేదా, సీము లేదా, నీకు రక్తం లేదా, నీకు ఎందుకు? నేను నిన్ను అవమానపరిచిన కూడా కనీసం నోరు కూడా ఇప్పట్లేవు, నిన్నేమనాలా నేను అని అంటే ఆయన అన్నాడట, అమ్మ చూడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో నోరు తెరవలే, గడ్డం బీకేశారు, వస్త్రాలు లాగారు, గుద్దినారు, ఈడ్చినారు, ఏలన చేసినారు, చెప్పలేని అన్ని చేస్తే కూడా సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే నోరు తెరవకపోతే నేనెంత, నా బిషాద్ ఎంత, నేను నోరు తెరవలసిన అవసరం ఏముంది అని అంటే అప్పుడు కాళ్ళ మీద పడి మొక్కి తప్పయిందని చెంపలు వేసుకొని, నేను అయ్యా నువ్వు నమ్మిన దేవుని నేను కూడా నమ్ముతానని ఆ అమ్మగారు ఆనాడు యేసుప్రభుని నమ్ముకుందంట. అబ్రహాం లింకన్కి ఎంత సహనం చెప్పండి? మనకుంటుందా? మనకుండదు సహనం. అర్థమైందా? సకల జనులకు తెలియబడని ఇవ్వాలి. దేనిలో ఉండాలి? జ్ఞానములో ఏముండాలి? సహనము. తర్వాత సహనములో ఏముండాలి? మళ్ళీ భక్తి ఉండాలి. మనకు అన్నీ ఉంటాయి కానీ భక్తి ఉంటుంది. భక్తి లేనిది దేనికి చెప్పండి? అన్నిటికీ భక్తి ఉంటుంది. భక్తి అన్నిటికీ ఉంటుంది. జంతువులకు కూడా ఉంటుంది భక్తి. నేర్పిస్తే కాలు పైకి పెడుతుంది, ఒక కాలు కింద పెడుతుంది అంతే. కొంగ కూడా చేస్తుంది భక్తి, గంగిరేది కూడా భక్తి చేస్తుంది. అర్థమైందా? ఇంకా కుక్క అయితే విపరీతం, ఏది చెప్తే అదే చేస్తుంది. ఇలా గగ్గోలు పెడుతున్నారు. ఏంటి? సుప్రీంకోర్టు ఎట్లా ఇచ్చింది ఆర్డర్ అని సేఫ్టీ చేసుకోండి అయ్యా, బజార్లో కుక్కలు కనపడవద్దు అన్నాడు. అంతే జడ్జి మంచి జడ్జిమెంట్ ఇచ్చాడు తండ్రి. కనపడకుంటుంటే మనసులకు మేలు కదా, అట్లెట్లుంటుంది అని చెప్పేసి, అట్లెట్లుంటుంది అని చెప్పి అది నేర్పించింది అలా చేస్తుంది. ఏది చేయండి? నేను ఇక్కడ పావురాలు దాదాను నేను, 200 ఉండే పావురాలు ఏడ. అయితే బిల్ క్లింటన్ అనగానే వచ్చి నా ముందర ఆలేది అది నల్లగా అట్టనే ఉండేది ఒక పావురం. సికింద్రాబాద్లో తెచ్చాను దాన్ని, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర. సోనీ అనగానే వచ్చేది అది. దాని తర్వాత సోనీ అనగానే వచ్చేది. పేర్లు పెట్టి నేర్చుకుంటే అవి చిలకలు నేర్చుకుంటున్నాయి, అంతేనా కాదా? అవి కూడా ఒక భక్తే. అయితే
చీమలు ఉన్నాయి కదా, మీరు చీమలను చూసి జ్ఞానం తెచ్చుకో అన్నాడు కదా, తెలివి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో అన్నాడు దేవుడు. చీమల యొద్దకు వెళ్ళుము, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. మరి చీమ చచ్చిపోతే మరి లెక్క లేదా? చీమ చచ్చిపోయినా లెక్కే, చీమ కా నుండి ఏనుగు కాడికి లెక్కే. మరి చీమలు ఎన్ని చచ్చిపోతున్నాయి? చచ్చిపోతలేవా? అన్నీ అంతే, జంతువులన్నీ ఈక్వెల్లే. ఒకటి అది, ఒకటి ఇది కాదు. మనకు విలువ ఉంది. ఏంటిది విలువ అంటే, మనల్ని ఎలా చేశాడు? దేవుడు ప్రాణాన్నే కాకుండా ఆత్మను కూడా మనకి ఇచ్చాడు. కాబట్టే మనం భక్తి చేయాలా. మన భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలా. భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, సహనమునందు భక్తిని, భక్తి యందు ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ ఉండాలి. అదే భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి. మనం భక్తి చేస్తే సరిపోలేదు, కానీ ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రభువుని ఆరాధించడానికి ఇవన్నీ నీతిమంతులకు, పరిశుద్ధులకు అవసరమైనటువంటివి అన్నమాట. అయితే సహోదర ప్రేమ, యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములందరూ వెళ్ళిన తర్వాత ఆ యూదాను చూశాడు. యూదా పూటబడి తీసుకొచ్చినాడు. ఎవరిని? బెన్యామీన్ని తీసుకొస్తే ఆ యూదాను చూడగానే, ఈయన తప్పించింది కూడా అప్పుడు యూదానే అమ్మే విషయంలో. ఆ యూదాను చూడగానే ఏమొచ్చింది? యోసేపుకి ఏమొచ్చింది? పొర్లుకుంటూ వచ్చింది. ఏంటిది? దుఃఖం. లోపలికి పోయి ఏడ్చి వచ్చిండు. బయట ఏడిస్తే బలహీనలు అయిపోతారని. అర్థమైందా? పొర్లుకుంటూ వచ్చింది. ఏ ప్రేమ ఇది? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అది. కాబట్టి వాళ్ళని చూడగానే యోసేపు ఆ ప్రేమను చూపించాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, భక్తిలో ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ ఉండాలి, సహోదరి ప్రేమ ఉండాలి. అందరూ ఆప్యాయత కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనకున్న సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవాలి, వాళ్ళను సంతోషభరితులను చేయాలి. అదే మనం అప్పుడు ఆరాధన చేస్తే ప్రభువుకి ఇష్టం. అది ఆయనకు అవసరము, ఆయనకు ఆనందం ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం చివరిగా ఏమంటాడనంటే, మరి సహోదర ప్రేమ యందు ఏముండాలి? దయను అమర్చుకోవాలి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి కాగితం చుట్టి గుంజితే వస్తుంది, మళ్ళీ ఇది కొడితే వస్తుంది, మళ్ళీ తగ్గిపోద్ది. అమరిక ఏముండాలా? ఒకదాని మీద ఒకటి ఆత్మీయంగా ఏం కట్టబడాలి? మందిరము భౌతికమైంది ఒకదాని మీద ఒకటి తీసేసాడు. మొత్తం తీసేసాడు, సైకిల్ కొని తీసి బంగారం అని తీసుకొని పోయాడు. ఈ బంగారాన్ని తీసుకోపోగలుగుతారా? నీలో ఉంచినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని ఎవరైనా తీయగలరా? తీయడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఉంటే ఎవరు ఇలాగా అమర్చబడితే ఎవరు కూడా ఏం చేయలేరు? తీయలేరు. ఎవరు కూడా తీయలేరు. అది అప్పుడు నీ జీవితంలో ఒక ఫలింపు అనేది కనపడుతుంది. ప్రభుకు ఆరాధన ప్రభుకి ఇష్టమైనటువంటిది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో ఏమన్నాడు? మీరు నాలో ఉంటే ఏమవుతారు? ఫలించేవారు. మీరు నాలో ఉండడం ద్వారా ఏమవుతారు? మీరు ఫలిస్తారు. చదువు ఆ మాటను. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి ఏం చేయబడతాడంట? మహిమపరచబడతాడు. అది ఇప్పుడు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి అమర్చబడితే ప్రభు ఏం చేస్తాడంటమ్మా? నువ్వు ఆరాధన చేస్తే ఏమవుతాడు అంటే, గత వారం నుంచి ఈ వారం దాకా కాపాడావు ప్రభు. ఆ కడుపు నిండా పువ్వు, ఆ కంటికి నిద్ర, కాలుకు సుఖం, ఇంటి నిండా డబ్బులే, ఏ పని నాకు ఏ లోటు లేకుండా చేసినావు ప్రభు అని నీకు వందనాలు. అది ఆరాధన? అది కాదు. ప్రభువుతో నీవు ఏం చేయాలి? ఆయన పాడిన పాటలలో నువ్వు కూడా పాలి భాగస్తుడవు కావాలి. అప్పుడు మనం చదివినటువంటివన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అమర్చబడుతుంది. అమర్చబడినప్పుడు ఇప్పుడు మనం చదివినటువంటివి అన్నీ కూడా మనలో ఉంటాయి. ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే,
ఆ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి ప్రభు మన ఫలింపుతో కూడినటువంటి ఆరాధనను ప్రభు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. మీరు ఫలించుట వలన ఆయనకు మహిమ వస్తుంది. మనం ఆరాధన చేస్తే మహిమ రావాలి ప్రభుకు. అంతేగాని భౌతికమైనటువంటి ఏదో ఇచ్చావు ప్రభు, అది కాదు. ఆత్మ సంబంధంగా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చావు. చివరిగా గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక చూడండి, పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? సిలువ వేయబడి ఉన్నాను. మనం సిలువ వేయబడాలా? మనకు సిలువ వేయబడటం అంటే ఇష్టం ఉంటుందా? కష్టము. మన కష్టమే వద్దు, కష్టం లేకుండా డబ్బులు రావాలంటాం. మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా, నాకు అంతే. కళ్ళు తేట కనపడాలి, ఒక్క సీరియల్ కూడా పోకుండా చూస్తా. కాళ్ళు బాగుండాలి, పోరాని స్థలాలకు వెళ్తా. చేతులు బాగా పనిచేయాలి, తీసుకోరాని వల్ల తీసుకుంటా. అర్థమైందా? తల మంచిగా పనిచేయాలి నాకు, అర్థమైందా? కోటింగ్ మీద కోటింగ్ వేసేస్తా. అర్థమైందా? ఇది కాదు. అయితే సిలువ వేయబడాల, సహనం ఉండాల. ఇవాళ సత్యానందం అన్న మేము ఇలా ఉండటం కారణం ఏం జరిగానో మాకు చింత లేదు, మాకు అంతే. ఒక్కొక్కడు పోయి జిల్లాలలో పోయి బోధ చేయలేక గుండెలాగి వస్తుర్రు వాళ్ళు. జిల్లాలో పోయి బోధ చేయాలంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, మేధావులు వాళ్ళు. నేను వానకాలం యాసంగి భక్తిని తీసుకుపోయి డబ్బులు తీసుకొని వాడిని లంచం తీసుకొని అలా పెడితే వాడు ఆడికి పోతే బోధ చెప్పలేక ఏం చేస్తుండేరికారా? బాధపడిపోయి తణుకులాడి చెప్పలేక గుండెకి సస్తుర్రు. చాలా మంది చచ్చిర్రు ఇప్పటికే. ఇక మేము ముసలాళ్ళమైనా ఇక్కడనే కొట్టుకొని సస్తున్నాం. మాకు సహనం ఉంది అంతే. మాకు అవి అవసరము లేదు. సహనం ఉండాలి, భక్తి ఉండాలి, అంతే. ఆశ్చర్యమైన ఆత్మీయమైనటువంటి స్థితి ఇది. కాబట్టి పౌలు అంటాడు, నేను సిలువ వేయబడుతున్నాను అంటాడు. ఏమేయబడుతున్నాను? చదువురా. ఉన్నాను, ప్రజెంట్ ఉన్నాను, అంతే. నువ్వు ఆరాధన చేస్తున్నావు, ప్రజెంట్ ఉన్నావు. ఇప్పుడు చెప్పబడిన ఎన్ని నీలో ఉండాలా, అప్పుడే ఆరాధన అనేది సరి అయినది. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలా. మన హృదయంలో క్రీస్తు జీవించాలా. ఎవరు జీవించాలా? మన హృదయంలో క్రీస్తు జీవించాలా. మన హృదయంలో క్రీస్తు జీవిస్తే పోతా ఉంటే డబ్బులు ఎదురుగా వస్తూ ఉంటాయి. మన హృదయంలో క్రీస్తు జీవిస్తే పోతా ఉంటే జాబులు వస్తుంటాయి, పోతా ఉంటే పనులు దొరుకుతుంటాయి, అన్నీ లభిస్తుంటాయి. ఆయన మన హృదయంలో ఉంటే. ఇక లేకపోతే కళ్ళంలో కాకేరక తిన్నట్టే ఉంటుంది, దానికి కడుపు నిండదు. అర్థమైందా? అది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు, ప్రజెంట్, అంతే. నీలో నాలో క్రీస్తు జీవించాల, నివాసం చేయాలి. అప్పుడు ఆయనకు మహిమ. ఆయన ప్రభువా, నిజముగా చెడిపోయిన నా హృదయంలో నీవు నివాసం చేస్తున్నావు తండ్రి, అందుకు నీకు వందనాలు. చెడిపోయిన నా హృదయాన్ని ఆలయముగా చేసుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. నా హృదయం నీకు ఇల్లుగా చేసుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. నన్ను కిరీటంలో రత్నంలాగా చేశావు ప్రభువా, నీకు వందనాలు. నన్ను దావీదులాగా సిద్ధం చేసినావు ప్రభువా, అందుకు నీకు వందనాలు. చేయలేరా ఆరాధన? చాలామంది అలాగనే ఉంటారు, ఎంతో కాలం నుండి వస్తారు, ప్రభువుని ఆరాధించలేరు. వాళ్ళు చిన్న మాటలు, వాళ్ళ మాటలు ఇవి. మేము వాళ్ళ పాస్టర్లం తెలుసా? మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యే, అది ఎంటెక్కులు, బీటెక్కులకు వెళ్ళిపోవాలా, నేషనల్ స్పీకర్స్ కావాలి, ఇంటర్నేషనల్ స్పీకర్స్. మేము వాళ్ళే నేర్పిస్తుంటాం ఇక్కడ ఉండి. ఇది చాలా పునాది, ఇది చాలా పునాది. అందుకని ప్రభువును మహిమపరిచేటటువంటి ఆరాధన ఈ ఉదయకాల సమయంలో చేస్తాం. ప్రభు మనకు సహాయపడునుగాక.
పాట సంఖ్య సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఏమైంది పాట? 215 పాట సంఖ్య. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 213. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 184. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళొచ్చు. మొదట ఒక సహోదరుడు, తర్వాత సండే స్కూల్ టీచరు మార్చి ఆరాధన చేస్తాం. చేయండి వాక్య